cash flow positive startups. KL deemed to be university. యెమెన్ హౌతీలపైన ఇంకా అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రెడ్ సీలో తన ఇంటర్నేషనల్ షిప్ ని కాల్ చేసినటువంటి ఘటనలో ఒకసారిగా యెమెన్ హౌతీలపైన అమెరికా దాడులకు తెరదీసింది. ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా ఇప్పటికే 53 మంది మరణించారు, మరొక 150 మంది వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇంకా కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. హౌతీలు కూడా ప్రతిదాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా వాటిని తిప్పికొడుతోంది. డ్రోన్లు క్షిపణులని కూల్చేస్తోంది. హౌతీ ప్రాబల్య ప్రాంతాలపైన అమెరికా ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు 53 మంది మృతి చెందగా మృతుల్లో హౌతీ బలగాలు, అటు మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడిలో సుమారుగా 150 మందికి పైగా ఇప్పటికే తీవ్రంగా గాయాల పాలయ్యారు. హౌతీ రెబెల్స్ దగ్గర బందీగా ఉన్నటువంటి గ్యాలక్సీ లీడర్షిప్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడిలో కమాండ్ పోస్ట్ పూర్తిగా ధ్వంసమైంది. హౌతీలకు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా పైన దాడులకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో క్షిపణులని, డ్రోన్లని ప్రయోగిస్తున్నారు అమెరికా పైన. కానీ అమెరికా అందరికీ తెలిసిందే, చాలా టెక్నాలజీ ప్రకారంగా, ఆర్మీ ప్రకారంగా కూడా కొంత అగ్రరాజ్యంగానే ఉంది. సో ఈ నేపథ్యంలో వాటిని తిప్పికొడుతోంది. హౌతీల ప్రతిదాడికి అమెరికా ఏమాత్రం కూడా భయపడడం లేదు. తిప్పికొడుతూ ఎక్కడికక్కడనే వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక మల్టిపుల్ స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. యెమెన్ క్యాపిటల్ సానా దగ్గర, ఇతర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అమెరికా దాడిలో సుమారుగా 53 మంది మరణించారు. దాంట్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. ద యుఎస్ కండక్టెడ్ నైట్ ఓవర్ స్ట్రైక్స్, అంటే ఓవర్ నైట్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ చేయడం కారణంగా చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి సంఘటనా స్థలం, అంటే ఆ దాడికి సంబంధించి వరుస దాడుల క్రమంలో యెమెన్ హౌతీల పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నించారు. అయితే ఇక్కడ ఇరాన్ మద్దతుతో ఎప్పుడైతే ఈ గాజా స్ట్రిప్కు వచ్చేటువంటి ఆ నౌకల పైన, ఇంటర్నేషనల్ షిప్ పైన రెడ్ సీలో ఇటు హౌతీలు దాడికి యత్నించి పూర్తిగా ఆ షిప్ని కాల్ చేశారు. అప్పటి నుంచి కూడా అమెరికా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ దాడికి, అంటే దాన్ని ప్రతిదాడిగా తీసుకుంటోంది. దీనికి సంబంధించి అమెరికా నుంచి హౌతీలకు సంబంధించి దాడి పైన అటు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబిటో అనే వ్యక్తి ఒక విషయం వెల్లడించారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇరాన్ మద్దతుతో ఎప్పుడైతే రెడ్ సీలో తమ నౌకలపైన దాడి జరిగిందో అటువంటి సామర్థ్యాన్ని పూర్తిగా హౌతీల దగ్గర నుంచి లాక్కునేంత వరకు, అంటే హౌతీల దగ్గర ఆ సామర్థ్యాన్ని పూర్తిగా కూడా కిల్ చేసేంత వరకు ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ కూడా చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే హౌతీల దగ్గర ఇరాన్ మద్దతు వెనక్కి తగ్గే వరకు, హౌతీలకు ఏదైతే ఇరాన్ మద్దతుగా ఉందో ఆ మద్దతు వెనక్కి వెళ్లేంత వరకు కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయంటూ అమెరికా చెప్తోంది. ఇప్పటివరకు ఈ దాడిలో సుమారుగా 53 మంది మరణించారు. ఇంకా రెడ్ సీలో ఆ రోజు ఘటన తర్వాత చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ఇజ్రాయెల్కి గాజా పైన జరిగేటువంటి దాడి క్రమంలో అటు ఇజ్రాయెల్కి కొన్ని యుద్ధ సామాగ్రి వస్తోంది అమెరికా నుంచి. ఆ నేపథ్యంలో యుద్ధ సామాగ్రి తరలిస్తున్నటువంటి ఆ నౌక పైన ఇటు హౌతీలు దాడి చేయడం, ఆ దాడి కారణంగా చాలా తీవ్ర నష్టం వాటిల్లడం. ఇప్పటివరకు 18 నెలలు కావస్తోంది హౌతీలు తమ అటాక్ని యుఎస్ నావీ పైన చేసిన నేపథ్యంలో 174 టైమ్స్ అండ్ టార్గెటెడ్ కమర్షియల్ షిప్పింగ్స్, 174 సార్లు టార్గెట్ చేశారట, 145 సార్లు వారు సక్సెస్ అయ్యారట. అంటే అంతటి సామర్థ్యంతో హౌతీలు తమపై తెగబడుతూ ఉంటే మేమెందుకు ఊరుకోవాలి, ఇందుకే మేము దాడి చేస్తున్నాం. ఎప్పుడైతే ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆ మద్దతు, ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆ సామాగ్రి హౌతీల దగ్గర కొంత కంట్రోల్లో ఉంటుందో, ఇకపై దాడి చేయలేమనే ఒక నిర్ధారణకు తాము వస్తామో, వారి దగ్గర సామాగ్రి, యుద్ధ సామాగ్రి కానివ్వండి, దాడి చేసేటువంటి సామాగ్రి మొత్తం కూడా అయిపోతుందో అప్పటి వరకు దాడి చేస్తూనే ఉంటామంటూ చాలా క్లియర్గా అమెరికా చెప్తోంది. ఇప్పటివరకు 2 రోజులు కావస్తా, 2 రోజులుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎప్పుడు ఒక కొలిక్కి వస్తూ చూడాలి. ప్రతి దాడికి చర్యగా అటు హౌతీలు కూడా అమెరికా పైన దాడి చేస్తున్నప్పటికీ ఆ సామర్థ్యం సరిపోవడం లేదు. డ్రోన్లు,
క్షిపణులతో దాడి చేస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం అమెరికా చేస్తుంది ఎప్పటికప్పుడు. సో ఈ మరణాలకు సంబంధించి హౌతీలు ప్రతిదాడి చేసేటువంటి చర్య ఇంకా కొనసాగుతుందని హౌతీలు చెప్తున్నారు. అమెరికా కూడా తమపై దాడి చేసి నౌకని మొత్తం కూడా పూర్తిగా కాల్ చేసిన సమయంలో వారిపైన ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆ సామర్థ్యం, ఆ వెపన్స్ అన్ని కూడా పూర్తిగా అయిపోయాయని నిర్ధారించుకునేంత వరకు, అంటే తమ షిప్ల పైన దాడి చేసినటువంటి సామర్థ్యం ఇరాన్ హౌతీలకు ఇస్తోంది. కాబట్టి ఇరాన్ ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని పూర్తిగా హౌతీల నుంచి లాక్కునేంత వరకు, ఇరాన్ తమ మద్దతు వెనక్కి తిరిగి తీసుకునేంత వరకు కూడా ఈ దాడులు కొనసాగుతూనే అమెరికా చెప్తోంది. చూద్దాం ఇంకెన్ని రోజులు దాడులు సాగుతాయనేది. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. యెమెన్ హౌతీలపైన ఇంకా అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రెడ్ సీలో తన ఇంటర్నేషనల్ షిప్ ని కాల్ చేసినటువంటి ఘటనలో ఒకసారిగా యెమెన్ హౌతీలపైన అమెరికా దాడులకు తెరదీసింది. ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా ఇప్పటికే 53 మంది మరణించారు, మరొక 180 మంది వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇంకా కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. హౌతీలు కూడా ప్రతిదాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా వాటిని తిప్పికొడుతోంది. డ్రోన్లు, క్షిపణులని కూల్చేస్తోంది. హౌతీ ప్రాబల్య ప్రాంతాలపైన అమెరికా ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు 53 మంది మృతి చెందగా, మృతుల్లో హౌతీ బలగాలు, అటు మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడిలో సుమారుగా 150 మందికి పైగా ఇప్పటికే తీవ్రంగా గాయాల పాలయ్యారు. హౌతీ రెబల్స్ దగ్గర బందీగా ఉన్నటువంటి గ్యాలక్సీ లీడర్షిప్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడిలో కమాండ్ పోస్ట్ పూర్తిగా ధ్వంసమైంది. హౌతీలకు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.